హై వ్యూవర్స్, ఏపీలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్టర్నేట్ డేస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. దానికి సంబంధించిన షెడ్యూల్ ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వటం జరిగింది. సో ఈ ఎగ్జామ్స్ రాసే క్రమంలో స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎగ్జామ్కి ముందు ఏం చేయాలి, ఎగ్జామ్ టైంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎగ్జామ్ తర్వాత పొజిషన్ ఏంటి అనేటువంటి విషయాల్ని ఇక్కడ మనకి కనపడుతున్నటువంటి మెయిన్ టాపిక్స్ కొన్నిటిని మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటి గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ టైం అంటే 10th క్లాస్ లెవెల్ వరకు వేరు, ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వేరు కాబట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొంత చేంజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ని చెప్తున్నాం. అదేవిధంగా కొన్ని మోడిఫికేషన్స్ కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. సో వాటికి సంబంధించి కొంత క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ షెడ్యూల్లో మనకి ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది ఈసారి. సో ఆ గ్యాప్లో మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టూడెంట్స్ ఇప్పుడు కూడా ఇంతకుముందు ఏంటంటే రెగ్యులర్గా ఆల్టర్నేట్ డేస్లో ఒక ఎక్స్ట్రా అడిషనల్ హాలిడేస్, సండేస్ కానీ లేదా ఫెస్టివల్ హాలిడేస్ కానీ వచ్చినప్పుడు తప్పితే ఎగ్జామ్కి గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉండేది. ఒక రోజు లేదా 2 రోజుల మించి ఉండేది కాదు. అయితే ఈసారి మనకి ఎగ్జామ్కి గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి స్టూడెంట్స్ షుడ్ బి అవేర్ విత్ ది టైం టేబుల్. అంటే వాళ్ళకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అనేటువంటి విషయం స్టూడెంట్స్ మైండ్లో గట్టిగా ఫిక్స్ అవ్వాలి. సో దీనికోసం మనకి ఏంటంటే కన్ఫ్యూజను అయితే ఎగ్జామ్ మర్చిపోతాము అనే భయం ఉన్నప్పుడు మీరు హాల్ టికెట్లో మెన్షన్ చేసినటువంటి డేట్స్ ఇంట్లో అందరికీ చెప్పండి, ఫలానా రోజు నాకు ఎగ్జామ్ ఉంది అనేటువంటి విషయం మనం ఇంట్లో అందరికీ చెప్తూ ఏంటంటే వాళ్ళలో ఎవరో ఒకరైనా సరే ఎగ్జామ్ ఉంది అనేటువంటి విషయం మనకి గుర్తు చేస్తారు ముందు రోజు. లేదు అంటే మీ ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక పేపర్ మీద రాసి మీకు ఇంట్లో ఎక్కడో చోట మీరు రెగ్యులర్గా ఉండేటువంటి ప్లేస్లో పేస్ట్ చేసుకుంటే మీకు టైం టేబుల్ నుంచి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ విషయం మనం ఎందుకు చెప్తున్నాం అంటే ఎగ్జామ్కి గ్యాప్ ఎక్కువగా ఉంది. కొన్ని ఎగ్జామ్స్కి అయితే మోర్ దాన్ 1 వీక్ కూడా మనకి ఎగ్జామ్కి గ్యాప్ వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయడానికి సో ఈ టిక్ని ఫాలో అయితే స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎగ్జామ్ బేస్ చేసుకుని ఆ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి. అంటే మనకి రూరల్ ఏరియాస్లో అయితే అంతగా ప్రాబ్లం ఉండదు, కానీ కాలేజీ నేమ్ వరకు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. సరే అర్బన్ ఏరియాస్లోకి, సిటీల్లోకి, టౌన్లోకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే ఒకే పేరుతో మనకి 3-4 సెంటర్లు ఉండటం జరుగుతుంది. కాబట్టి అక్కడ కాలేజీ నేమ్తో పాటు కాలేజీ కోడ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు మీకు హాల్ టికెట్లో. ఆ నెంబర్ జాగ్రత్తగా కంపేర్ చేసుకుని అది ఏ సెంటరు అంటే కొన్ని చోట్ల మనకి క్యాంపస్లు సపరేట్గా ఉంటాయి. సో అది సెంటర్ కోడ్ని బేస్ చేసుకుని మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ పాయింట్ మనం తెలుసుకోవాలి. సో ఆ ఎగ్జామ్ సెంటర్ ఏది అనేది మనం కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఎగ్జామ్ రోజు మనం వెళితే 8:30 నుంచి అంటే 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్స్ 9 to 12 ఎగ్జామినేషన్ కాబట్టి 8:30 నుంచి మిమ్మల్ని స్టూడెంట్స్ని ఎగ్జామ్ హాల్లోకి అలో చేయడం జరుగుతుంది. సో బిఫోర్ 8:30 మనం ఆ ఎగ్జామ్ సెంటర్ని రీచ్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో మనకి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా సిటీలో తిరిగే వాళ్ళు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి కొంత ముందుగానే చేరే విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనం ఎగ్జామ్కి అపీర్ అవ్వచ్చు. సో ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయిన తర్వాత అక్కడ ఎంట్రన్స్లో మనకి రూమ్ నెంబర్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. మన హాల్ టికెట్ నెంబర్ మనం జాగ్రత్తగా కంపేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 26161 ఫస్ట్ 5 digits అంటే ఈ 2 digits డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ చేంజ్ అవుతాయి. 26 అనేది అందరికి కామన్గా ఉంటుంది. ఇక్కడ 1 అనేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 1 ఉంటుంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే 2 ఉంటుంది. సో ఇంతవరకు దాదాపు మీరు రాసే ఎగ్జామ్ సెంటర్లో కామన్గానే ఉంటాయి. సో లాస్ట్ 5 digitsని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం 10 digit హాల్ టికెట్ నెంబర్లో ఫస్ట్ 5 digits మీరు రాసే ఎగ్జామ్ సెంటర్లో ఉండేటువంటి హాల్ టికెట్స్ అందరికీ కూడా ఫస్ట్ 5 digits కామన్గా ఉంటాయి. లాస్ట్ 5 digits జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలి. సో ఈ వెరిఫికేషన్ అప్పుడు మనకి ఏంటంటే రూమ్లో ఎక్కడ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏ రూమ్ అనేది ఎంట్రన్స్లో మనకి ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హాల్ టికెట్ నెంబర్స్ ఫ్రమ్ టు మాత్రం మెన్షన్ చేస్తారు. సపోజ్ మనకి 2
ఇట్లా రాస్తారు. మొత్తం నెంబర్ మళ్ళీ ఈ 5 డిజిట్స్ కూడా రాసి ఇట్లా రాశారనుకోండి. అంటే మనకి ఇక్కడ 2543622545 వరకు ఒక రూమ్లో అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉన్న నంబర్లంతా కూడా అదే రూమ్లో ఉంటాయి. ఆ విషయం స్టూడెంట్స్ మనం జాగ్రత్తగా స్టడీ. ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకి రూమ్ నెంబర్ వైజ్గా ఫ్రమ్ టు మాత్రమే ఎంట్రన్స్లో రాస్తారు. సో ఆ నెంబర్స్ మధ్యలో మనది ఎక్కడ ఉంది జాగ్రత్తగా లాస్ట్ 5 డిజిట్స్ వెరిఫై చేసుకుని, ఓన్లీ 2 డిజిట్స్ 3 డిజిట్స్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి లాస్ట్ 5 డిజిట్స్ జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలి. సో ఆ 5 డిజిట్స్ వెరిఫై చేసుకుని మీ రూమ్ నెంబర్ ఏది అనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. సో ఆ రూమ్ నెంబర్ ఫిక్స్ అయిన తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసుకుని హాల్ టికెట్ నెంబర్తో ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్లో మన ప్లేస్ ఎక్కడ, సో అక్కడ ఉన్నటువంటి బెంచెస్ మీద మీ హాల్ టికెట్ నంబర్స్ వరుసగా మెన్షన్ చేసి ఉంటాయి. సో అది వెరిఫై చేసుకుని మన హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ నంబర్ని మనం ఆ బెంచి ఎక్కడైతే రాసి ఉందో ఆ ప్లేస్లో మనం కూర్చోవాలి. సో అక్కడ కూడా ఏంటంటే మనకు బెంచ్ మీద ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ని జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ప్రతి ఎగ్జామ్కి వెరిఫై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఒకప్పుడు పరిస్థితులు వేరు. అంటే 10th క్లాస్ లెవెల్ వరకు మీరు రాసేసిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ముఖ్యంగా చదివిన 10th క్లాస్ లెవెల్ వరకు అంటే కామన్గా అందరికీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి గ్రూప్స్ అనేది వస్తాయి ఇంటర్మీడియట్ లెవెల్లో. కాబట్టి గ్రూప్లో అంటే సబ్జెక్టు కొంతమంది ఒక సబ్జెక్ట్ రాస్తే కొంతమంది ఒక సబ్జెక్ట్ రాస్తారు, డిఫరెంట్ సబ్జెక్ట్స్ రాస్తారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్ రోజు కూడా మీ రూమ్ నెంబర్ చెక్ చేసుకోవాలి, ఆ రూమ్లో మీ ప్లేస్ ఎక్కడ అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామ్కి కూడా రూమ్ నెంబర్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాయింట్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాం అంటే దానికోసం మనం ఇవాళ కూర్చున్నాం కదా రేపు నుంచి అన్ని రోజులు అదే ఉంటుంది అనే మైండ్ సెట్లో ఉన్నప్పుడు కొంత లేట్గా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో అలా కాకుండా మనం ప్రతిరోజు రూమ్ నెంబర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు మనం 8:30 లోపు అక్కడ చేరి మనం రూమ్ నెంబర్స్ చూసుకుని ఆ ప్లేస్లోకి వెళ్ళి మనం కూర్చుంటాం. సో అక్కడ కూర్చున్న తర్వాత రూమ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత ఇన్విజిలేటర్స్ మనకి ఏంటి అంటే ఆన్సర్ బుక్లెట్, ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. సో మనం వెరిఫై చేయాల్సింది ఆన్సర్ బుక్లెట్లో అన్ని పేజెస్ ఉన్నాయా. 24 పేజెస్ బుక్లెట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి కొన్ని సబ్జెక్టులకి 24 పేజెస్, కొన్ని సబ్జెక్టులకి 32 పేజెస్ బుక్స్ ఇస్తారు. 32 పేజెస్ వేటికి ఇస్తారు అనేటువంటి పాయింట్ మనం చూస్తే ఫస్ట్ వన్ మ్యాథ్స్కి ఇస్తారు, అట్లాగే ఫిజిక్స్కి ఇస్తారు, అలాగే కెమిస్ట్రీకి ఇస్తారు. ఇది సైన్స్ గ్రూపుల్లోకి వచ్చాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి వరకు ఇస్తారు. ఆర్ట్స్ సబ్జెక్టులు అన్నిటికీ కూడా హిస్టరీకి ఇస్తారు, సివిక్స్కి ఇస్తారు, అలాగే ఎకనామిక్స్కి ఇస్తారు, అట్లాగే కామర్స్కి కూడా ఇస్తారు. మొత్తం 7 సబ్జెక్ట్స్కి 32 పేజెస్ బుక్లెట్స్. అంటే ఇక్కడ మనం సైన్స్, ఆర్ట్స్ ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కూడా ఇంకోటి ఉంది. కొంతమంది 2 సబ్జెక్టులు రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఆ ఫెసిలిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి సో అవి రేర్ కేసులో ఎక్కడ ఉన్నా సరే మీరు రాసేటువంటి ఎగ్జామ్ మీ హాల్ టికెట్లో ఈ 7 సబ్జెక్ట్స్లో ఏది ఉన్నా సరే ఆ ఎగ్జామ్కి 32 పేజెస్ బుక్లెట్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ 32 పేజెస్ అన్నీ మీకు సీరియల్ నెంబర్ అక్కడ వేసి ఉంటే ఒకసారి మనం బుక్లెట్ తీసుకోగానే సీరియల్ నెంబర్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి, అన్ని పేజీలు ఉన్నాయా లేదా. ఇన్ కేస్ ఏదన్నా ఒక పేపర్ మిస్ అయినా వెంటనే మీకు వచ్చినటువంటి ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేసి ఆ బుక్లెట్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అది ఆన్సర్ బుక్లెట్కి సంబంధించి. ఈ 7 సబ్జెక్టులు తప్ప మిగిలిన అన్ని సబ్జెక్ట్స్కి కూడా 24 పేజెస్ బుక్స్ మాత్రమే ఇస్తారు, బుక్లెట్స్ మాత్రమే ఇస్తారు. సెకండ్ ఇయర్కి అన్నీ 24, ఫస్ట్ ఇయర్స్కి మాత్రం ఈ డిఫరెన్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పర్టికులర్గా బైపీసీ స్టూడెంట్స్ బయాలజీ సబ్జెక్ట్ రాయాలి. బయాలజీ, బాటనీ, జువాలజీ 2 సపరేట్గా రాయాలి. 2 సపరేట్గా రాసేటప్పుడు రెండిటికి 24 పేజెస్ బుక్లెట్స్ 2 సపరేట్గా ఇవ్వటం జరుగుతుంది. సో 2 బుక్లెట్స్ ఎగ్జామ్ స్టార్టింగ్లోనే ఇస్తారు. అవి 2 కూడా మనం ముందుగానే వెరిఫై చేసుకోవాలి. సో ఇది ఆన్సర్ బుక్లెట్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ ఓఎంఆర్ షీట్స్. ఈ ఓఎంఆర్ షీట్ మీద ఏంటి అంటే
మనకి ఇచ్చేటువంటి ఓఎంఆర్ షీట్ మీద మన పర్టిక్యులర్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేసి ఉంటాయి. ఇది 3 పార్ట్లుగా ఉంటుంది. పార్ట్ 1లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం నేమ్ వెరిఫై చేసుకోవాలి, సబ్జెక్ట్ ఏది రాస్తున్నామో ఆ రోజు హాల్ టికెట్తో కంపేర్ చేసుకుని నేము హాల్ టికెట్ నెంబరు ప్రకారం అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో నేమ్ మనం వెరిఫై చేసుకోవాలి, ఫోటో ఏదన్నా మిస్ మ్యాచ్ అయిందో మనం చెక్ చేసుకోవాలి. అట్లాగే మనకి ఇచ్చిన దాంట్లో సబ్జెక్టు ఆ రోజు ఎగ్జామ్దే వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఇన్విజిలేటర్స్ వెరిఫై చేసే ఇస్తారు. అయినా స్టూడెంట్స్ మనం రాస్తున్నాం కాబట్టి ఎగ్జామ్ కంపల్సరీగా ఓఎంఆర్ షీటు మనదేనా కాదా, అదే సబ్జెక్ట్ ఇచ్చారా లేదా, బై మిస్టేక్ ఏదన్నా ర్యాండమ్గా మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం కూడా వెరిఫై చేసుకోవాలి. స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా వెరిఫై చేసుకోవాలి. రైట్, ఆ ఓఎంఆర్లో డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే ఆ తర్వాత మీకు ఏంటంటే వచ్చిన ఇన్విజిలేటర్స్ ఓఎంఆర్కి ఆన్సర్ బుక్లెట్కి కలిపి పిన్ చేస్తారు. అక్కడ ఓఎంఆర్ షీట్ మీద స్టాపిల్ హియర్ అని చెప్పి 2 పిన్ సింబల్స్ రాసి ఉంటాయి. అక్కడ 2 చోట్ల పిన్స్ వేసి దాని మీద ఒక స్టిక్కర్ అంటించడం జరుగుతుంది. సో ఒకసారి ఆ ఓఎంఆర్ షీట్ పిన్ చేసి స్టిక్కర్ అంటించిన తర్వాత దాన్ని మనం డిటాచ్ చేయడం కుదరదు కాబట్టి ముందుగానే మనం చెప్పినటువంటి ఓఎంఆర్ వెరిఫికేషన్ కానీ ఆన్సర్ బుక్లెట్లో పేజెస్ వెరిఫికేషన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్, ఇది అయిపోయిన తర్వాత ఇక ఓఎంఆర్ షీట్ మీద స్టూడెంట్ కొంత డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏంటది అంటే పార్ట్ 1లోను అట్లాగే పార్ట్ 2లో ఆన్సర్ బుక్లెట్ నంబర్ అనేది ఒకటి ఉంటుంది. 3 కాలమ్స్ వస్తాయి, 3 బాక్సెస్ మనకు వస్తుంది. సో ఆన్సర్ బుక్లెట్ అనేది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ మీద రైట్ సైడు సీరియల్ నెంబర్ అనేది అక్కడ దాని మీద వస్తుంది. సో ఆ సీరియల్ నెంబర్ని మనం ఇక్కడ పార్ట్ 1లోను పార్ట్ 2లోను ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రైట్ సైడు రూమ్ నెంబరు, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్సు, సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని మనకి కాలమ్స్ ఉంటాయి. సో రూమ్ నెంబర్ మీకు అలాట్ చేసింది ఏ రూమ్ అయితే ఆ రూమ్ నెంబర్ అక్కడ మనం మెన్షన్ చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అక్కడ 2 కాలమ్స్ ఉంటాయి. అవి రెండింటితో స్టూడెంట్కి సంబంధం లేదు. ఆ 2 ఇన్విజిలేటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు సైన్ చేసుకుంటారు. దాని కింద ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ అని ఉంటుంది. సో అక్కడ స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి. ఆ స్టూడెంట్ సిగ్నేచర్ ఎలా చేయాలి అంటే మీరు హాల్ టికెట్స్ మీద మీకు ఒక సిగ్నేచర్ అనేది వస్తుంది. హాల్ టికెట్ మీద వచ్చేటువంటి సిగ్నేచర్నే అలాగే మనం ఓఎంఆర్ షీట్ మీద కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది సిగ్నేచర్ చేయండి అనగానే కొంతమంది స్టూడెంట్స్ వెరైటీగా చేయటం లేదా ఏదేదో గీతలు గీయటం ఇలాంటి పనులు చేస్తుంటారు. అలాంటివి మనం ఎగ్జామ్ హాల్లో చేయకూడదు. కంపల్సరిగా మీ హాల్ టికెట్లో మీ సిగ్నేచర్ ఎలా అయితే ఉందో అదే సిగ్నేచర్ని అక్కడ మనం రాయాలి, అలాగే సంతకం చేయాలి. అది నువ్వు ఫుల్ నేమ్ రాస్తే ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ బాక్స్లో పట్టేటట్టుగా దగ్గరగా చిన్నగా రాయాల్సి ఉంటుంది. సో మీ హాల్ టికెట్లో ఏదైతే వచ్చిందో అదే సిగ్నేచర్ని అక్కడ చేయాలి. సో ఇక్కడతో ఓఎంఆర్ షీట్ మీద డేటా ఫిల్లింగ్ అనేది మనది అయిపోతుంది. తర్వాత అవన్నీ వెరిఫై చేసి మీకు వచ్చినటువంటి ఇన్విజిలేటర్స్ వాళ్ళకి స్పెసిఫైడ్ కాలంలో వాళ్ళ సిగ్నేచర్ కూడా చేయడం జరుగుతుంది. దాని మీద చేస్తారు. అట్లాగే ఆన్సర్ బుక్లెట్ మీద కూడా సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇది బిఫోర్ ఎగ్జామ్ ఓఎంఆర్ ఆన్సర్ బుక్లెట్కి సంబంధించి. వీటితో పాటు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందే స్టూడెంట్ సిగ్నేచర్స్ ఇన్విజిలేటర్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆబ్సెంటీ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే ఫోటో ఐడి షీట్స్ అని చెప్పి మనకి బోర్డు నుంచి వచ్చేటువంటి షీట్ల మీద కూడా సబ్జెక్ట్ వైజ్గా షీట్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దాంట్లో కూడా స్టూడెంట్ సిగ్నేచర్ చేసేటప్పుడు హాల్ టికెట్లో ఎలా అయితే సిగ్నేచర్ ఉందో అదే సిగ్నేచర్ని అక్కడ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్టు జాగ్రత్తగా వెరిఫై చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 9కి మీకు ఇవ్వటం 9 o'clockకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఆ రూమ్లో సబ్జెక్ట్ కన్నా ఎక్కువ డిఫరెంట్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపరే మీకు వచ్చిందా లేదా, వస్తే అన్ని పేజీలు క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్లు కరెక్ట్గా వచ్చినాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకుని మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీ అవ్వచ్చు. అయితే ఎగ్జామ్ రాసే ముందు ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ మనం ఇచ్చేటువంటి యాజ్ ఏ లెక్చరర్ ఒక సజెషన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చదవండి. ఒక 5 minutesలో జస్ట్ దాన్ని ఓవరాల్గా రివ్యూ, అంటే మనకి ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయి ఏంటి అనేటువంటిది జస్ట్ ఓవరాల్గా అసలు అన్ని క్వశ్చన్స్ ఒకసారి టాప్ టు బాటం ప్రతి పేజీలో మనం చదువుకుంటూ వెళ్తే ఒక పేపర్ మీద ఒక ఐడియా వస్తుంది. రైట్, ఇక ఎగ్జామ్ రాయటం మనం స్టార్ట్ చేసేటప్పుడు ఆ బుక్లెట్లో మనం ఫస్ట్ పేజీ నుంచి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అనేటువంటిది 3 hours టైంలో
మనకి ఇచ్చినటువంటి 3 అవర్స్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 అవర్స్ టైంలో ఏంటి అంటే లాస్ట్ 5 మినిట్స్లో, అంటే 5 మినిట్స్లో ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది కనుక ముందు ఒక 5 మినిట్స్కి వార్నింగ్ బెల్ అనేది కొడతారు. సో ఆ వార్నింగ్ బెల్ని బేస్ చేసుకుని అక్కడతో మనం ఎగ్జామ్ రాయటం క్లోజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ 5 మినిట్స్ పేపర్ రీడింగ్కి ఏదన్నా పోయినా లాస్ట్ 5 మినిట్స్ చివరిలో క్లోజ్ అవుతుంది కాబట్టి సో మిగిలినటువంటి 170 మినిట్స్లో ఎగ్జామ్ రాసే విధంగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఎలా రాయాలి 3 అవర్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి వీడియోలు మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా ఒకసారి చూసి దాని మీద మీరు కొంత అవగాహన పొందవచ్చు. ఎగ్జామ్ రాస్తున్న క్రమంలో ఎగ్జామ్కి వెళ్ళే ముందే మనకి వెరిఫికేషన్ జరుగుతుంది. ఆల్రెడీ మనకి హాల్ టికెట్ మీద ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్లోనే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ పేపర్స్ కానీ ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. సో అది ఆల్రెడీ మనకు తెలిసింది. హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇస్తారు. అది ముందుగానే మిమ్మల్ని వెరిఫై చేసి చెక్ చేసి లోపలికి రూమ్లోకి పంపిస్తారు కాబట్టి మీ దగ్గర ఎలాంటి పేపర్ స్లిప్స్ అనేది ఉండదు. సో డ్యూరింగ్ ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ని మాత్రమే మనం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు చూడట్లేదు కదా అని చెప్పి తలకాయ పక్క తిప్పి పక్క స్టూడెంట్ దగ్గర చూడటం ఇలాంటివి చూస్తూ ఉంటాం. సీసీ కెమెరా సర్వైలెన్స్లో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సీసీటీవీ సర్వైలెన్స్ అనేది ఎక్కడి వరకు వస్తుందంటే ఎగ్జామ్ సెంటర్లో ఒక లెవెల్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్లో ఒకటి ఉంటుంది, స్టేట్లో బోర్డు దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. సో ఈ 4 లెవెల్స్లో మీ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ని అబ్జర్వేషన్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎప్పుడు ఏది వెరిఫై చేస్తారు? ఎగ్జామ్ సెంటర్లో రూమ్స్ అంటే దాదాపు అన్ని రూమ్లు వాళ్ళు కవర్ చేస్తూనే ఉంటారు. సో దాంతోపాటు ప్రతి చోట కూడా ఏ టైంలో ఏ సెంటర్లో ఏ రూమ్లో చూస్తున్నారు అనేది మనకి తెలియదు కాబట్టి సీసీటీవీ సర్వైలెన్స్లో అది రికార్డింగ్ జరుగుతుంది, స్ట్రీమింగ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా మీరే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఇన్విజిలేటర్ని మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తూ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. సో ఇన్విజిలేటర్ అటు తిరిగి మనం క్రాస్ అయ్యి వెళ్ళంగానే తలకాయ పక్క తిప్పి పక్కన చుట్టం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైనా చేస్తే మిమ్మల్ని మాల్ ప్రాక్టీస్ కేసులో బుక్ చేయడం జరుగుతుంది. సో అలాంటి రిస్క్లు ఏం చేయకుండా మీకు వచ్చిందేదో రాసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఆ తర్వాత మీ ఎగ్జామ్ రాయటం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిలో ది ఎండ్ అని రాసి, అంటే ఎక్కడైతే మీరు ఆన్సర్లు లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుందో ది ఎండ్ అని రాసి అక్కడ ఇన్విజిలేటర్ మీకు వచ్చిన వాళ్ళతో సైన్ చేయించుకుని రిమైనింగ్ ఎంటీ పేపర్స్ ఏవైతే ఉంటాయో బుక్లెట్లో అవి మొత్తము కూడా క్రాస్ చేసుకుని అంటే క్యాన్సిల్ చేసుకుని కొట్టేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది మీకు ఇచ్చిన బుక్లెట్లో లాస్ట్ పేజీ వరకు. మీరు ఎక్కడైనా మధ్యలో ఎంటీగా వదిలేసినా సరే అది కూడా క్యాన్సిల్ చేయాలి. కొట్టువేతలు లేకుండా ఎగ్జామ్ రాయాలి. కొట్టువేతలు ఎక్కువగా రాస్తే అక్కడ ప్రతి చోట కూడా మీరు ఏదైనా సరే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అవసరం లేదు, కానీ ఎక్కువగా రాసి మనం కానీ కొట్టేసినట్లయితే స్ట్రక్ బై మీ లేదా నాచే కొట్టువేయబడింది అని రాసి వదిలేయాలి. సో ఇట్లా మనకి ప్రతిదీ కూడా జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళాలి. సో ఆన్సర్ బుక్లెట్లో మనం ఎగ్జామ్ ప్రజెంట్ చేసేటప్పుడు మొత్తం రాయటం అయిపోయిన తర్వాత ది ఎండ్ అని రాసి ఇన్విజిలేటర్తో సిగ్నేచర్ తీసుకుంటే ఆ తర్వాత మీరు ఆన్సర్లు రాయటానికి ఉండదు. సో ది ఎండ్ అని రాసామంటే అక్కడతో మీరు రాసినటువంటి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినట్టు. సో కాబట్టి ఎక్కడైతే మీరు క్లోజ్ చేస్తారో అక్కడ ది ఎండ్ అని రాసుకుని ఇన్విజిలేటర్ సిగ్నేచర్ తీసుకుని రిమైనింగ్ వైట్ పేపర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ముగిసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయి లాస్ట్ 5 మినిట్స్ వార్నింగ్ బెల్ కొట్టిన తర్వాత మ్యాక్సిమం ఏంటి అంటే ఈ లోపు అయిపోతే ఇన్విజిలేటర్ చెప్తారు మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఏం చేయాలి, ఏది టైం టు టైం అనేది. ప్రతి హాఫ్ అన్ అవర్కి బెల్ కొడతారు లేదా ఇన్విజిలేటర్స్ మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో ఎగ్జామ్ టైంని దాన్ని బేస్ చేసుకుని మనం ఫాలో అవుతూ రాసుకుంటాం. సో లాస్ట్ 5 మినిట్స్లో మీరు ఇక రాసే ప్రయత్నం చేయటం మానేసి ది ఎండ్ అని క్లోజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండాలి. సో లాస్ట్ 5 మినిట్స్ తర్వాత ఎప్పుడైతే 12 o'clock టైం అయిపోతుందో ఆ టైంకి మీకు బుక్లెట్స్ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బుక్లెట్స్ అనేవి తీసుకునేటప్పుడు కాసేపు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్విజిలేటర్స్ సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబర్ వైజ్గా తీసుకుంటారు. అందరూ తీసుకుని అందరి బుక్లెట్స్ వాళ్ళు తీసుకుని అన్నీ వచ్చినాయి అని కౌంట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎగ్జామ్ స్టార్టింగ్లో మీ హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు వెరిఫికేషన్ అయిపోగానే క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి ముందు సో మీ ఆన్సర్ బుక్లెట్లన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు హాల్ టికెట్లు రిటర్న్ చేస్తారు. ఆ హాల్ టికెట్స్ తీసుకుని మీరు రూమ్లో నుంచి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది.
సో రూమ్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని బయటపడేయటం కానీ ఇలాంటి పనులు ఏమి చేయకుండా సైలెంట్గా క్యాంపస్ దాటేసి మనం బయటికి వెళ్ళిపోవాలి. సో హాల్ టికెట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్టింగ్లో మీకు బుక్లెట్స్ ఇచ్చి పిన్నింగ్ అన్నీ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు హాల్ టికెట్స్ ఇన్విజిలేటర్స్ కలెక్ట్ చేసుకుంటారు. మీ దగ్గర నుంచి ఆన్సర్ బుక్లెట్ తీసుకుని అన్నీ ఓకే అయితే అప్పుడు మీకు హాల్ టికెట్లో రేట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఎగ్జామ్లో జరిగేటువంటి డిఫరెంట్ స్టేజెస్లో స్టూడెంట్స్ చేయాల్సినటువంటి లేదా చేయకూడనటువంటి పనులు. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుని స్టూడెంట్స్ జాగ్రత్తగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతిదీ కూడా ఇన్ కేస్ ఈ వీడియోలో మనకి డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేశాను. ఇన్ కేస్ ఏదైనా కొన్ని టాపిక్స్ మిస్ ఉంటే మీకు అక్కడ ఇచ్చేటువంటి ఇన్విజిలేటర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయ్యి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్, మంచి మార్కులు సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.